ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మహా ఆరతి. మనము దేవీ దేవతల దగ్గర ఆరతి తీసుకుంటాం. అయితే అది హారతి. కొన్ని పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి, మహా ఆరతి అంటారు. ఎందుకంటే స్వయంభూగా వెలిసిన వాళ్ళని అట్లా మహా ఆరతి అంటారు. అయితే ఈ ఆరతి అన్ని హారతుల కంటే మహా ఆరతి. యజ్ఞయాగాల దగ్గర హారతి ఎందుకు తీసుకోవాలంటే ఇంతవరకు నెయ్యి, సామాగ్రి, హోమద్రవ్యాలు, మూలికలు, బలవర్ధకములు, పుష్టికారకములు, మధురములు అన్నీ అందులో వేశారు. ఎందులో యజ్ఞకుండములు ఆవుతులుగా సమర్పించినారు. అయితే ఎందుకు అది అన్ని మహా ఆరతుల కంటే ఇది ఎందుకు మహా ఆరతి అయిందన్నప్పుడు ఇది ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఒక దివ్య మహా ఔషధం తయారై ఉంది. ఎలా? మూలికలతో బలవర్ధకములు, పుష్టికారకములు, మధురములు అందరూ వేసినప్పుడు ఆ నెయ్యి, ఆ సురువ, ఆ గరిట ఏం చేస్తుంది? తీసుకుంటుంది, వేస్తుంది. నెయ్యి తీసుకుంటుంది, ఆవుతిస్తుంది. నెయ్యి తీసుకుంటుంది, ఆవుతిస్తుంది. ఆ ఆవుతి ఇచ్చినప్పుడు ఆ గరిటకు ఆ మూలిక యొక్క శక్తి, బలవర్ధకములు, పుష్టికారకములు, మధురములు, రోగకారకమైనటువంటి ఆ శక్తి అంతా కూడా ఆ గరిట నెయ్యిలో తీసుకొని ఆ ఘృతమును ఏం చేసింది? అది పూర్వము మామూలు ఘృతమే, నెయ్యి మాత్రమే. ఇది చేయడం వల్ల ఏమైంది? ఒక దివ్య మహా ఔషధంగా మారింది. దానిని, ఆ ఔషధాన్ని ఎవరెవరు సేవిస్తారో వారికి సమస్త మానసిక, శారీరక, ఆత్మిక ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ ఘృతము. కాబట్టి ఇది అన్నిటికన్నా మహా ఆరతిని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మా ఋషులు. ఓం తేజోసి తేజోమై దేహి, ఓం వీర్యమసి వీర్యం మై దేహి, ఓం బలమసి బలం మై దేహి, ఓం ఓజోసి ఓజో మై దేహి, ఓం మన్యురసి మన్యుం మై దేహి, ఓం సహోసి సహో మై దేహి. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పరమేశ్వర అనంత సామర్థ్యయుక్త, అనంత పరాక్రమయుక్త, అనంత బలయుక్త, అనంత తేజస్సు కలిగిన ఓజోయుక్త, మీరు దుష్టుల యందును, దుష్ట కార్యముల యందును క్రోధకారుడు. దయచేసి మీ కృపతో మాకందరికీ పూర్ణ సామర్థ్యమును, పూర్ణ పరాక్రమమును, పూర్ణ బలమును, పూర్ణ తేజస్సును, పూర్ణ ఓజస్సును ప్రసాదించి మాలోని సమస్త దుర్గుణములు, దుర్వ్యసనములు, దుర్భావములు, దుస్సంస్కారములు, దురాలోచనలు, దుష్కార్యముల నుండి సర్వత్రా దూరం చేసి పరమేశ్వర మాకందరికీ సద్బుద్ధిని ప్రేరేపించి సత్కర్మలయందు ప్రేరణ కలిగించు పరమేశ్వర. మీరు మిమ్మలను అందరూ స్తుతిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, సన్మానిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు పరమేశ్వర. అదేవిధంగా మీ కృపతో మాకందరికీ అట్లే జీవించే శక్తి, అంటే ఎవరెవరు మమ్మల్ని పొగుడుతారో, ఎవరు అవమానిస్తారో, ఎవరు సన్మానిస్తారో, ఎవరు అవమానిస్తారో, మీరు సహనంగా ఎలా ఉన్నారో మమ్మలను కూడా అలా ఉంచుమని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఓం ద్యౌశాంతిరంతరిక్ష. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. కాలే వర్షద్